గతేడాది ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన మోనాలిసా బౌన్స్లే ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈ అందాల సుందరి తమ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులను వేడుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది. ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబ సభ్యుల నుండే తమకు ప్రాణహాని ఉందని, అందుకే రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో ఈ వార్త కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన సహజ సిద్ధమైన అందంతో సోషల్ మీడియాను ఊపేసిన మోనాలిసా తాజాగా సినిమా హీరోయిన్గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ భారీ బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తూ సత్తా చాటుతోంది. సోషల్ మీడియా సంచలనం మోనాలిసా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. గత ఏడాదిన్నరగా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఆమె రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు తేలింది. వీరిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడగా అది కాస్త గాఢమైన ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో మోనాలిసా తన ప్రియుడి కోసం కేరళకు చెక్కేసింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఈ జంట తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని వేడుకుంది. స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఇలా ప్రియుడి కోసం ఇల్లు దాటి రావడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.